అక్టోబర్ 20 ఉదయం పూటైనా సరే, లేదా అక్టోబర్ 20 సాయంకాలం పూటైనా సరే, స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పెరుగు కలుపుకొని స్నానం చేయండి. సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం పెట్టండి. సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఈ గోధుమల దీపం కలిగిస్తుంది. ఈ దీపం ఎప్పుడు పెట్టాలి? దీపావళి సాయంకాలం చీకటి పడ్డాక వెలిగించాలి. ఎలా వెలిగించాలి? మీ ఇంటి గుమ్మం ముందు గోధుమల ఒక కుప్పలాగా పోయండి. ఆ గోధుమల కుప్ప మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపం పెట్టండి. దీన్నే గోధుమల దీపం అంటారు. అంటే మీరు వెలిగించే ప్రమిద గోధుమల మీద వెలిగిస్తే దాన్ని గోధుమల దీపం అంటారు. సాధ్యమైనంత వరకు ఇది కొండెక్కకుండా చూసుకోండి. అంటే రాత్రి వరకు కానీ అర్ధరాత్రి వరకు కానీ ఈ గోధుమల దీపం వెలిగేలా చూసుకోండి. అంటే పెద్ద ప్రమిద ఉంచి దీపం పెట్టండి. ఆ దీపం కొండెక్కాక ఏం చేయాలి? ఆ దీపం కింద ఉన్న గోధుమలు ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి.